నాన్న కోసం. అస్సాంలో రాంపూర్ అనే పట్టణం వర్తకానికి ప్రసిద్ధికెక్కింది. ఆ పట్టణంలోని పెద్ద వర్తకులలోకెల్లా పెద్దవాడు దుర్గా సింగ్. అనేక దేశాల నుంచి వర్తకులు అనేక రకాల వ్యాపార వస్తువులతో ఆ పట్టణానికి వస్తూ ఉండేవారు. దుర్గా సింగ్ ఆ పట్టణ వర్తకుల్లో ముఖ్యుడు గనుక ప్రతివారు అతనితో ఏదో బేరం సాగించనదే తిరిగి వెళ్లడం అంటూ ఉండేది కాదు. ఒకనాడు చైనా దేశపు వర్తకుడైన మాంగ్ అతనింటికి వచ్చాడు. విలువైన చీనీ చీనాంబరాలు, అద్దాలు, రకరకాల బొమ్మలు దుర్గా సింగ్కు చూపి ఆ వస్తువులకు బదులు తిరిగి తనకు కావలసిన వస్తువులను దుర్గా సింగ్ వద్ద నుండి తీసుకునేందుకు అంగీకరించాడు. అదేవిధంగా వస్తువుల విలువను వస్తువుల రూపంలో తీసుకున్న తర్వాత మాంగ్ అతని చేతిరు సంచిలో ఉన్న ఒక గాజు సీసా తీస్తూ, ఇది రొక్కానికి మాత్రమే అమ్ముతాము, ఎటువంటి గాయాలను నొప్పులను అమోఘంగా కుదురుస్తుంది అన్నాడు. దుర్గా సింగ్ కడు వృద్ధుడు. వెన్నెముక, కేళ్లకు సంబంధించిన నొప్పులతో అతను సతమతమవుతూ ఉండేవాడు. మాంగ్ చెప్పిన వెలకు దుర్గా సింగ్ ఈ ఔషధం కొన్నాడు. తెల్లని సీసాలో ఎర్రగా ఉన్న ఆ ద్రావకం శరీరం మీద రుద్దగానే అన్ని నొప్పులు పటాపంచలైనాయి. దుర్గా సింగ్ ఎంతో సంతోషించాడు. మాంగ్ను కేవలం వ్యాపారిగా మాత్రం కాక స్నేహితునిగా తలచి గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. మాంగ్ ఒక నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయాడు. దుర్గా సింగ్ అతడు ప్రాణమిత్రులయ్యారు. దుర్గా సింగ్ పుత్రుడైన ప్రసాద్ సింగ్కు అతడు తన దేశాన్ని గురించి, అనుభవాలను గురించి అనేక వింత విచిత్ర విషయాలు చెప్పాడు. చైనా దేశానికి రావలసిందని, చాటుంగ్ పట్టణంలో తన ఇంట 2 రోజుల పాటు అతిథులుగా ఉండిపోవలసిందని తండ్రి కొడుకులిద్దరిని ఆహ్వానించాడు. మాంగ్ తిరిగి చైనా దేశం వెళ్ళిపోయాడు. దుర్గా సింగ్ కొన్న ఆ ఎర్ర ద్రావకం కొద్ది రోజులకల్లా అయిపోయింది. మళ్లీ వెన్నుపోటు, నరాల నొప్పులు ఎక్కువ కాగా దుర్గా సింగ్ మంచం పట్టాడు. రాత్రింబవళ్లు విపరీతమైన బాధతో అతను మూలుగుతూ ఉండేవాడు. తండ్రి స్థితికి ప్రసాద్ సింగ్ చాలా విచారించాడు. ఆ ఎర్ర ద్రావకం మరికొంత సంపాదించగలిగితే తండ్రి ఆరోగ్యం చక్కబడగలదని ప్రసాద్ సింగ్కు తెలుసు. కానీ అది కావాలంటే చైనా దేశం వెళ్ళాలి. ఆ రోజుల్లో ఒక దేశాన్నించి మరొక దేశానికి వెళ్లడం అంటే అపాయాలతో కూడుకున్న పని. కారడవులు, క్రూర మృగాలు, దోపిడీ దొంగలు, ఎన్నో గండాలను గడపవలసి ఉండేది. కనుక కొడుకు చైనా వెళ్లేందుకు దుర్గా సింగ్ ఓ పట్టాన అంగీకరించలేదు. నమ్మకస్తులను, సాహసులు అయిన 4 నౌకర్లు వెంటరాగా ప్రసాద్ సింగ్ అన్ని అపాయాలను దాటి చివరకు చాటుంగ్ పట్టణం చేరాడు. మాంగ్ అతడిని ఎంతో గౌరవించి తండ్రి క్షేమ సమాచారాలు అడిగాడు. ప్రసాద్ సింగ్ తను వచ్చిన పని విపులంగా చెప్పాడు. ప్రాణమిత్రుడైన దుర్గా సింగ్ అనారోగ్యానికి మాంగ్ చాలా చింతించాడు. ఆ ఎర్ర ద్రావకం సిద్ధంగా లేదని, అక్కడకు కొంచెం దూరంలో ఉన్న కొండలపై పెరిగే ఒకానొక చెట్టు ఆకులు తేవలసి ఉంటుందని ప్రసాద్ సింగ్కు చెప్పాడు. మరునాటి ఉదయం మాంగ్ సేవకులను తోడు తీసుకుని ప్రసాద్ సింగ్ కొండలకు బయలుదేరాడు. సాయంకాలానికల్లా కొండ మీద ఆ చెట్లు పెరిగే ప్రాంతాలకు చేరుకున్నాడు. సేవకులు తెచ్చిన గోతాల నిండుగా ఆకు కోశారు. సూర్యాస్తమయం కాబోతోంది. అందరూ తిరిగి కొండ దిగసాగారు. అగాధమైన పెద్ద పెద్ద సొరంగాలతో, అడ్డదిడ్డంగా పడి ఉన్న బండరాళ్లతో ఆ కొండ ప్రదేశమంతా కమ్ముకు వస్తున్న ఆ చీకట్లలో మహాభయంకరంగా ఉంది. సింహాల గర్జనలు, పెద్ద పులుల రంకెలు, తోడేళ్ల అరుపులు అప్పుడప్పుడు వారికి దాపును కూడా వినపడసాగినాయి. భయంతో వణుకుతూ, భీతితో పక్కపక్కలకు చూస్తున్న సేవకులకు ధైర్యం చెబుతూ, చేతిలోని కాగడాల వెలుగుతో రాత్రల్లా ఆ మహారణ్యాలు దాటుకుని బయటపడి నడిరేయకల్లా కొండ దిగి సూర్యోదయం వేళకు ప్రసాద్ సింగ్ మాంగ్ ఇంటికి చేరాడు. అతడు తెచ్చిన ఆకులతో మాంగ్ మందు తయారు చేసే కార్యంలో నిమగ్నుడయ్యాడు. ఇంతవరకు అన్ని పనులు సక్రమంగానే జరిగినందుకు ప్రసాద్ సింగ్ ఎంతో సంతోషించాడు. కానీ ఒక సందేహం అతడిని బాధిస్తూనే ఉంది. ఇప్పుడు తీసుకువెళ్లే ఈ ద్రావకం కూడా అయిపోతే తర్వాత ఏం చేయాలి? బాగా ఆలోచించగా అతడికి ఉపాయం తట్టింది. ఆ ద్రావకం తయారు చేసేందుకు అవలంబించే పద్ధతులన్నీ తెలుసుకుంటే అది తన తండ్రికే కాక ఇతర రోగులకు ఉపయోగిస్తుందని, కొద్ది కాలంలోనే తన కోటీశ్వరుడు కావచ్చని తలిచాడు. ఆ ద్రావకం తయారు చేసే పద్ధతులు నాకు నేర్పండి అని మాంగ్ను అడిగాడు. ఆ మాట విని మాంగ్ నిట్టూర్చాడు. గొంతు సవరించుకుని మెల్లగా రహస్యంగా,
ఈ మందు చేయడం ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. నా తర్వాత నా కొడుకు ఒక్కడికి మాత్రమే ఈ రహస్యం చెప్పాలనుకున్నాను. కానీ వాడు సైనికుడిగా చేరి యుద్ధానికి వెళ్ళాడు. తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. మాంగ్ ఆ పైన తడబడ్డాడు. కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ ప్రారంభించాడు. నాకు కూతురు మాత్రం ఉంది. ఆమె నా సర్వస్వం. నువ్వు నా ప్రాణ స్నేహితుడి పుత్రుడవు కనుక, ధైర్య సాహసాలే కాక సుగుణ సంపద ఉన్నవాడివి కూడా కనుక నా కుమార్తెను వివాహమాడితే ఈ రహస్యం చెప్పేస్తాను అన్నాడు. మాంగ్ రింగ్లింగ్ అంటూ పిలిచాడు. పక్క గది తలుపు నెట్టుకుని ఒక 16 ఏళ్ల అమ్మాయి తొంగి చూసింది. నా కూతురు అన్నాడు మాంగ్ ప్రసాద్ సింగ్ ముఖంలోకి చూస్తూ. ప్రసాద్ సింగ్ శరీరం కంపరమెత్తింది. ముఖం వెలవెలపోయింది. మసూచికం మిగిల్చిన అవయవ శేషాలతో, గాజు కన్నుల్లాగా వెలుగు చీకట్లను గమనించని జీవరహితమైన కనుపాపలతో రింగ్లింగ్ రూపం ఒక విధమైన భయం కలిగించింది. కన్న తండ్రి రుణం తీర్చుకున్న వాడివవుతావు, కొద్ది కాలంలోనే కోటీశ్వరుడివి కూడా కాగలవు అంటూ మాంగ్ ఉపన్యాస ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. ప్రసాద్ సింగ్ నిద్ర మేలుకున్న వాడిలో ఆవులించి సరే అన్నాడు. రింగ్లింగ్తో ప్రసాద్ సింగ్ వివాహం చాలా కోలాహలంగా జరిగిపోయింది. మాంగ్ అల్లుడికి ఆ ఎర్ర ద్రావకం చేసే పద్ధతులన్నీ నేర్పాడు. 10 మంది సేవకులను సాయమిచ్చి అల్లుడిని కూతుర్ని వాళ్ల పట్టణానికి సాగనంపాడు. ప్రసాద్ సింగ్ ఎలాగైతేనేమో 6 నెలలకు ఇంటికి చేరాడు. అతను చేరుకునేసరికి ఇల్లు బావురుమంటోంది. ఒక మూల ముసలి నౌకరొకడు గోడ నానుకుని కూర్చుని ఏదో గొనుక్కుంటున్నాడు. మరు నిమిషంలో అతడు అన్ని విషయాలు తెలియజెప్పాడు. తండ్రి దుర్గా సింగ్ గతించి అప్పటికే 2 నెలలు కావస్తోంది. ఆఖరి ఘడియలో కూడా అతను కొడుకును గురించి అడుగుతూనే ఉన్నాడట. ప్రసాద్ సింగ్ హృదయం దహించుకుపోయింది. అంత కష్టపడి తను తెచ్చిన ఔషధం తండ్రికి ఉపయోగించలేదనేది అతనికి పట్టుకున్న దుఃఖం. ఆ రహస్యం నేర్చుకునేందుకు అంధురాలు కురూపి అయిన స్త్రీని కూడా తను వివాహమాడాడు. ఇదంతా ఎవరి కోసం? తండ్రి కోసం. కాని అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. శరీరానికి తగిలిన గాయాలను తగిన మందు మాన్పినట్లే హృదయానికి తగిలిన గాయాలను అనుకూలమైన కాలం మాన్పేస్తుంది. ప్రసాద్ సింగ్ క్రమక్రమంగా దుఃఖాన్ని దిగమృంగగలిగాడు. తన తండ్రికి ఉపయోగించని ఆ ఎర్ర ద్రావకం దేశాంతరాల్లోని అనేక మంది వ్యాధిగ్రస్తులకు ఉపయోగించి కొద్ది కాలంలోనే అతను కోటీశ్వరుడయ్యాడు. కాలంతో వచ్చిన మానసిక పరిణితితో, ధనమిచ్చిన సౌఖ్యం వల్ల దానికి కారణమైన భార్య లింగ్లింగ్ అంటే ప్రసాద్ సింగ్కు ఎక్కడలేని ప్రేమ, అనురాగం పుట్టుకు వచ్చింది. వాళ్ల జీవిత శేషం సుఖంగా గడిచిపోయింది. కథ సమాప్తం. టాక్సీలో పర్సు. చెన్నపట్టణంలో సింగారవేలు అనే టాక్సీ వాలా ఒకడున్నాడు. అతనికి 2 దుర్గుణాలు ఉండేవి. మొదటిది ఏమిటంటే, అతని టాక్సీ ఎక్కి వెళ్లిన వాళ్ళు మీటరు లెక్క ప్రకారం అతనికి ఛార్జీ ఇస్తే సరిపోక పేచీ పెట్టి రూపాయో అర్థో గుంజుకోవటం. రెండో దుర్గుణం ఏమిటంటే, సామానులు అన్నీ దించక ఏదో ఒకటి కారులో అట్టే పెట్టేసుకోవటం. ఆ ఎక్కిన వాళ్ళు జాగ్రత్త అయిన వాళ్ళయి సామానంతా దిగిందా లేదా అని చూసుకునే వాళ్ళైతే సింగారవేలు, అయ్యో ఈ మూల ఈ సామాను ఉండిపోయిందే, నేను చూసుకోనే లేదు అంటూ ఏమీ ఎరగనట్లు నాలుగు ఖర్చుకుని వెంటనే ఆ సామాను కూడా దించేసేవాడు. వాళ్ళు ఏమాత్రం ఏమారి ఉన్నా వాళ్ల కళ్లలో దుమ్ము కొట్టి సామాను కొట్టేసేవాడు. ఒకనాడు బెజవాడ నుంచి సంగమేశ్వరరావు అనే ఆయన సకుటుంబ సమేతంగా రైల్లో వచ్చి చెన్నపట్నం సెంట్రల్ స్టేషన్లో దిగాడు. ఆయన భార్య తమ్ముడు వెంకటాచలం అనే క్రిమినల్ లాయరు. ట్రిప్లికేన్లో సింగరాచారి వీధిలో మకాన్ చేసి ఉంటున్నాడు. సంగమేశ్వరరావు కంటపట్టంతోనే సింగారవేలు, టాక్సీ సార్ అని ఆయన ఏమీ సమాధానం చెప్పకుండానే ఆయన సామాను ఎక్కించేసి, అమ్మగారు ఎక్కండి అన్నాడు. వాళ్ళంతా ఎక్కడంతోనే ఎక్కడికి సార్ అని సింగారవేలు అడగటం, సంగమేశ్వరరావు బావమరిది అడ్రస్ చెప్పటం జరిగింది. టాక్సీ వెంకటాచలం గారి ఇంటి ముందు ఆగటంతోనే చుట్టాలంతా దిగి లోపలికి వెళ్లారు. వాళ్ళని ఇంట్లో వాళ్ళు కుశల ప్రశ్నలు అడుగుతుంటే సింగారవేలు సామాను చేరవేసి ఛార్జీ అడిగాడు. సంగమేశ్వరరావు మీటర్ చూపిన ఛార్జీ ఇవ్వబోయేసరికి సింగారవేలు కస్సుమని, తిరిగిపోయేటప్పుడు ఖాళీగా పోవాలే, మీటర్ ఛార్జీ మాత్రం ఇస్తే అలాగా అని పేచి పెట్టాడు. సంగమేశ్వరరావు మరో రూపాయి అతని చేతిలో పడేసి వెళ్ళమన్నాడు. సింగారవేలు సణుక్కుంటూ టాక్సీని డ్రైవ్ చేసుకుపోయాడు.
భోజనాలయ్యాక సంగమేశ్వరరావు ఏదో వెతుక్కోబోగా ఆయన బావమరిది వెంకటాచలం ఏమిటి బావా అన్నాడు. చెటావుల జత ఉన్న అట్టపెట్టె కనపడటం లేదోయ్, మొన్న హైదరాబాదులో మనసు పడి కొన్నాను అన్నాడు సంగమేశ్వరరావు. ఆయన భార్య రైలు దిగినప్పుడు నేను చేత్తో పుచ్చుకున్నానండి, ట్యాక్సీలో వదిలేశారేమో అంది. సాయంత్రం స్టేషన్ వైపు వెళ్ళి చూద్దాం, ఇలా మరిచిపోయిన సరుకులేమైనా ఉంటే వాళ్ళు జాగ్రత్త పెట్టి ఇవ్వటం కలదు అన్నాడు బావమరిది వెంకటాచలం. సాయంత్రం వాళ్ళిద్దరూ స్టేషన్లో ఉన్న ట్యాక్సీ స్టాండ్ వద్దకు వెళ్ళారు. అక్కడ సింగారవేలు కనపడటంతోనే ఏమోయ్, పొద్దున్న ట్యాక్సీలో కొత్త చెప్పులున్న అట్టపెట్టె ఒకటి దిగబడిపోయింది అన్నాడు వెంకటాచలం. సింగారవేలు ఏమీ ఎరగని వానికి మళ్ళీ ఏమీ లేదే, అమ్మగారు సామానంతా సరిచూసుకున్నారు అని బొంకాడు. సంగమేశ్వరరావు కారంతా ఓ మాటుగా ఆలించాడు. వెతికితే కనపడటానికి ఆ జోళ్ల పెట్టే ఇంకా అక్కడ కూర్చుందా, దాన్ని కారులోనే ఉంచటానికి సింగారవేలు తెలివి తక్కువవాడా. సింగారవేలు మీద పోలీసులకి రిపోర్ట్ ఇద్దామనిపించింది వెంకటాచలానికి. కానీ సంగమేశ్వరరావు గారు పోనిద్దు, అజాగ్రత్తగా ఉండటం మనదే తప్పు, పోయిన వస్తువు చెప్పుల జోడు అంటే పోలీసు వాళ్ళు కూడా అంత లక్ష్య పెట్టారు, ఇంకా కేసు పెట్టి ఏం ప్రయోజనం అని చెప్పి ఆ ప్రయత్నం మాన్పించేశాడు. సంగమేశ్వరరావు చెన్నపట్నంలో ఒక వారం రోజులుండి కుటుంబంతో సహా బెజవాడ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ దరిమిలో ఒకనాడు రాత్రి వెంకటాచలం అడయారు గాంధీనగరంలో స్నేహితుడు ఒక ఆయన గృహప్రవేశమై విందుకు పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. తిరిగి వస్తూ బస్సు కోసం స్టాండులో నిలబడితే ఎంతసేపటికి బస్సు రాలేదు. ప్రాణం విసిగి ఏం చేద్దామా అనుకునేసరికి ట్యాక్సీ ఒకటి ఆ దారిని పోతూ ఆయన్ని చూసి ఆగింది. రండి సార్ అన్నాడు డ్రైవర్. మరొకప్పుడైతే వెంకటాచలం పొమ్మనేవాడే గాని రాత్రి 9 దాటిపోవటం, పైన చినుకులు కూడా ప్రారంభించటం చూసి త్వరగా ఇంటికి చేరుకోవటమే మంచిదనిపించింది ఆయనకి. కారులో కూర్చుని ట్రిప్లికేన్కు పోనివ్వబోయ్ అన్నాడు. మొదట ఆనవాలు కట్టకపోయినా కారు కొంత దూరం పోయేసరికి వెంకటాచలం గారికి ఆ కారు డ్రైవర్ ఎవరో తెలిసిపోయింది. సంగమేశ్వరరావు గారి జోడు కొట్టేస్తా వాడే అని ఆయన పోల్చుకోవడంతోనే వాడికి ఏదైనా తగిన శాస్తి చేసి ఏడిపించాలని అనిపించింది. వాడిది ఇతరుల సొమ్ము అంటే గడ్డి తినే బుద్ధి అని ఆయనకు తెలుసు కనుక వాణ్ణి టోకరా కొట్టించడానికి ఆయన ఒక ఎత్తు వేశాడు. ఒక 100 గజాల్లో తన ఇల్లు వస్తుందనేసరికి ట్యాక్సీని పోనిచ్చి, డ్రైవర్, ట్యాక్సీలో ఎక్కడో నా పర్సు పడిపోయింది, ఏ మూలకిపోయిందో ఎంత తడివినా చేతికి తగలేదు, అగ్గిపెట్టి ఉంటే ఇయ్యి, వెలిగించి చూస్తాను అన్నాడు. సింగారవేలు దగ్గర అగ్గిపెట్టి లేకపోలేదు, కానీ వాడికి దాన్ని ఇవ్వబుద్ధి వేయలేదు. ఏమంటే పర్సు మాట చెవిని పట్టడంతోనే వెంకటాచలం అనుకున్నట్లే వాడికి దురాశ పుట్టి దానిని ఇంకా ఆయనకు దక్కనివ్వకూడదని అనిపించింది. వాడి మెదడు వెంటనే పనిచేసి ఆయనను మోసం చేయటానికి తగిన ఉపాయం ఇట్టే తోచింది. వాడు, సార్, నా వద్ద నిప్పు పెట్టలేదు, అదిగో ఆ సందులో ఒక కిళ్ళి కొట్టుంది, అక్కడ అగ్గిపెట్టెలు అమ్ముతారు, నేనే వెళ్ళి తెచ్చి పెడుతును గాని ఇంజిన్ ఆపేస్తే కారు మళ్ళీ ఓ పట్టాన కదలదు, మీరే దయచేసి ఒక్క అడుగు వెళ్ళి వస్తారా అన్నాడు. అంతేకాదు, పర్సు పడిపోయింది గనక మీ వద్ద వేరే చిల్లర ఉండదు అంటూ వాడు తన జేబులో నుంచి ఒక అణా కూడా తీసి ఇచ్చి ఆయన చేతిలో పెట్టాడు. వెంకటాచలం ట్యాక్సీ దిగి వాడు చెప్పిన సందులోకి నడిచాడు. ఆయన అనుకున్నట్లే సింగారవేలు ఆయన వెళ్ళగా చూసి వెంటనే బ్రేక్ వదులు చేసి 40 మైళ్ళ స్పీడున ట్యాక్సీతో పారిపోయాడు. షెడ్డు చేరే వరకు సింగారవేలు మళ్ళీ ఎక్కడా ట్యాక్సీని ఆపలేదు. అక్కడకు చేరాక ఆ పర్సు కోసం తన టార్చ్ లైట్తో కారంతా గాలించాడు. పర్సు అనేది ఉంటేగా కనపడటానికి. ఈ లేని పర్సు కోసం ఆశపడి నిష్కారణంగా ఛార్జీ పోగొట్టుకున్నాడు. పైగా సొంత సొమ్ము కూడా ఒక అణా వదిలింది. అందుకని తేలుకుట్టిన దొంగలాగా సింగారవేలు లోపలే ఒక రాగం పెట్టి ఊరుకున్నాడు. మరి అంతకంటే చేసేదేముంది? కథ సమాప్తం. పారసీక కథ. సత్రం. పూర్వం పారసీక దేశాన్ని ఒకప్పుడు ఫజల్ మహమ్మద్ అనే ఒక గొప్ప చక్రవర్తి పరిపాలించాడు. ఆయన తాను నివసించే రాచనగరును ఎన్నో లక్షల మొహరీలు ఖర్చు చేసి కట్టించాడు. దేశ దేశాల నుంచి పనివాళ్లను రప్పించి వాళ్ల నేర్పంతా భవన నిర్మాణంలో కనబరచవలసిందని, గొప్ప బహుమతులు ఇస్తానని వాగ్దానం చేసి పని చేయించాడు. చలువరాళ్ళు, రత్నాలు, మణులు, పచ్చలు, గోమేధికాలు, పుష్యరాగాలు, కెంపులు, వజ్రాలు
అవేమిటి ఇవేమిటి? విలువైన రాళ్లన్నీ విశాల ప్రపంచంలో ఎక్కడెక్కడున్నవి అడిగినంత వెల ఇచ్చి కొనేసి రప్పించి ఆ నగరు గోడలకి, నేలకి, సరంబీకి తాపడం చేయమన్నాడు. విత్తం కొద్దీ వైభవం అన్నట్లు ఆ రాజభవనం ఎంతో రమణీయంగా తయారై విదేశాల నుంచి కూడా ఎంతోమంది జనం వచ్చి చూసి మెచ్చిపోతూ ఉండేవారు. వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే చక్రవర్తి విని తాను చేసిన ఘనకార్యానికి ఉబ్బి తబ్బిబ్బై ఇంకా ఆ భవనానికి వన్నెలు చిన్నెలు తీర్చిదిద్దటానికి సొమ్ము వెచ్చిస్తూనే ఉండేవాడు. తన తాతలు గడించి పోగు చేసి ఉంచిన ధనం కోట్ల కొలది ధనాగారంలో ఉండేది గనక ఆ సొమ్మంతా వెచ్చించి ఆ గొప్ప భవనాన్ని ఆయన కట్టగలిగాడు. గాని ఏ చక్రవర్తి అలాంటి భవనం కట్టించడానికి సాధ్యమవుతుంది? ఆ భవనంలో ఆయన నివసిస్తూ ఒక 20 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి మరణించాడు. ఆయన చనిపోతూ తన అనంతరం గద్దెనెక్కవలసిన యువరాజు సిరాజును పిలిచి, నాయనా, ఈ రాజభవనం ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నానో, దానికి ఎన్ని విధాలుగా అందచందాలు అమర్చానో నీకు తెలుసు కదా. కనుక ఈ భవనాన్ని నీ శక్తి కొద్దీ నీవు అభివృద్ధి చేసి నా అభిలాష తీర్చవలసింది అని చెప్పిపోయాడు. చక్రవర్తి కావటంతోనే సిరాజ్కి తండ్రి కన్నా ఎక్కువ పేరు సంపాదించాలని తోచింది. తండ్రి కట్టించిపోయిన రాచనగరు చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, లతా మండపాలు, చిత్ర విచిత్రమైనవేవేవో ఆయన కట్టించాడు. వాటన్నింటికీ బోలెడంత సొమ్ము ఖర్చయింది. తండ్రి కాలంలోనే ధనాగారంలోని సొమ్ము యావత్తు ఖర్చయిపోయింది. కనుక సిరాజ్ తాను పురమాయించిన కట్టడాలకు కావలసిన సొమ్మంతా ప్రజల నుండి పన్నుల ద్వారా రాబట్టాడు. ప్రజల నుండి రాబట్టిన సొమ్ము ప్రజల మీద ఖర్చు చేయాలి గాని ఇలా రాళ్లకి, రప్పలకి, ఉద్యానవనాలకి, రాజనగర్కి ఖర్చు చేయటం ఏమిటని ప్రజలలో సనుగుణులు బయలుదేరాయి. కాని ఎవళ్ళు ఎదటపడి సిరాజును కాదనలేకపోయారు. సిరాజ్ ఆ భవనంలో నివసిస్తూ ఉద్యానవనాలలో విహరిస్తూ ప్రజల యొక్క కష్టాలు గమనించకుండా వాళ్ల సొమ్మంతా ఆ భవనం మీద, తాను చేయించిన నిర్మాణాల మీద వెచ్చిస్తూ ఒక 25 ఏళ్లు పాలించి చనిపోయాడు. పోతూ కుమారుడైన అబ్దుల్లాను పిలిచి, నాయనా, పారసీక చక్రవర్తుల ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేస్తోన్న మన రాచనగరుని ఈ ఉద్యానవనాలని, లతామండపాలను, సరోవరాలను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. ఇంతవరకు మేము చేసి వదిలిన పనులను అభివృద్ధి చేసి మెరుగులు పెట్టాలి సుమా అని హెచ్చరించి కన్నమూశాడు. గద్దెనెక్కడంతోనే అబ్దుల్లాకు తండ్రి తాతల కన్నా ఎక్కువ కీర్తి సంపాదించాలని తోచింది. తాత కట్టించిన భవనంలోనూ తండ్రి కట్టించిన మండపాలలోనూ ఏవేవో లోపాలు కనిపించి వాటిలో కొన్ని భాగాలను పడగొట్టించి మళ్లీ కట్టించటం ప్రారంభించాడు. ఇందుకోసమని అతడు సమస్తములైన విదేశాల నుండి శిల్పులను రప్పించి పాత మాదిరిగా ఉన్నవన్నీ కొత్త పద్ధతిలోకి మార్చి కట్టవలసిందని ఆజ్ఞాపించాడు. ఓ నిమిషంలో మార్చేస్తాం, ఒక్క 20 కోట్ల వరహాలు ఇలా పారేయించండి అన్నారు వాళ్ళు. అబ్దుల్లా తన వజీర్ను పిలిచి, వెయ్యబోయి కొత్త పన్ను ఏదైనాను, 20 కోట్లు క్షణంలో వసూలు కావాలి అన్నాడు. ప్రభు, ఎంత ఇచ్చే ఆవైనా అస్తమానం పిదిగితే పాలిస్తుందా? ప్రాణం విసిగి తన్నటం ప్రారంభిస్తుంది. అలాగే ప్రజలోను చీటికి మాటికి పన్నులంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుండి తెచ్చివ్వగలరు అన్నాడు వజీరు. చక్రవర్తికి కోపం వచ్చి మంత్రి పైన కళ్ళెర్ర చేశాడు. చేసేది లేక మంత్రి వెళ్ళి 4 పన్ను అనే పన్ను వేసి రాజ్యంలోని ప్రజలందరికీ ఈ మోస్తరుగా చాటింపు వేయించాడు. చక్రవర్తి గారు రాజభవనాన్ని, ఉద్యానవనాలని, లతామండపాలని పాత ఫక్కి అంతా మార్చేసి కొత్త తీరుగా కట్టిస్తున్నారు గనుకనున్ను ఇందుకోసం 20 కోట్ల వరహాలు కావలసి ఉంది గనుకనున్ను నోట్లో నాలుక ఉన్న ప్రతి మనిషి, ఆడ, మగ, పిల్ల, పెద్ద భేదం లేకుండా 100 వరహాలు చొప్పున పన్ను క్రింద చెల్లించవలసిందహో డమ్ డమ్ డమ్. అలాగ చెల్లించకపోతే చెల్లించని వాళ్ల నాలుకలు చక్రవర్తి గారు పోయించేస్తారహో డమ్ 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 అని చాటింపు వేశారు. ఇది వినపడేసరికి ఆరివేడి తల పగల అని ప్రజలంతా చక్రవర్తిని లోపల తిట్టిపోయటం ప్రారంభించారు. కానీ ఇవ్వకపోతే నాలుక కోయించేస్తాడేమో అన్న భయం కొద్దీ ప్రతివాడు సొమ్ము పోగు చేయటం ప్రారంభించాడు.
ఇలా ఉండగా పట్టణానికి ఎక్కడి నుంచో ఒక ఫకీరు వచ్చాడు. అతడు భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళి అల్లాహు అక్బర్ అని అరవటం ప్రారంభించాడు. కానీ అతడికి ఎవ్వరూ భిక్ష వెయ్యలేదు. అతడు ధర్మం ఇలా నశించిపోయిందేమిటి, ఎక్కడడిగినా పొమ్మంటున్నారే అని ఆశ్చర్యపోయాడు. దమ్మిడి దగ్గర నుంచి కోడదీసి 4 పన్ను కట్టాలి, నీకు ముష్టి ఎవరు వేస్తారయ్యా అన్నాడు ఒకడు. అప్పుడు ఫకీరు సంగతంతా తెలుసుకున్నాడు. రాజభవనం మీద పెట్టడానికని ఆ సొమ్ము కోసం ప్రజల్ని ఇలా పీడించటమేమిటి, ఈ చక్రవర్తి కళ్ళు తెరిచేటట్టు చేయాలి అనుకున్నాడు ఫకీరు. అతను వెంటనే రాచనగరు ప్రవేశించాడు. లోపలకు వెళ్ళవచ్చా అని అతడు ఎవరిని అడగకుండానే సొంత ఇంట్లోకి వెళ్తూ ఉన్నట్లు చొరబడ్డాడు. ద్వారపాలకులు అతని ధైర్యానికి ఆశ్చర్యపోతూ అడ్డుకోవడమే మర్చిపోయారు. ఫకీరు లోపలికి వెళ్ళి అక్కడ కనబడ్డ ఒక నౌకర్ని స్నానాల గది ఏదిరా అబ్బి అని అడిగి తెలుసుకుని పాదుషా స్నానం గదిలోకి చొరబడి నీళ్లు పోసుకు చక్కా వచ్చాడు. భోజనాల సావిడి ఏది అని వాకబు చేసి తెలుసుకుని వెళ్ళి పీట వాల్చుకు కూర్చుని వడ్డించబోయ్ అని అక్కడున్న వంటవానికి ఆజ్ఞాపించాడు. చెప్పినట్లు చెయ్యకపోతే ఫకీర్కి కోపం వచ్చి ఎక్కడ శపించిపోతాడో అన్న భయం కొద్దీ అతనికి పాదుషా వారి బంగారు పళ్ళెరంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించాడు. ఫకీరు ఆరగించి లేచి విశ్రాంతి భవనం ఎక్కడో వాకపు చేసి తెలుసుకుని అక్కడికి పోయి పాదుషా విశ్రమించే హంసతూలికా తల్పం మీద పరుండి గుర్రు ప్రారంభించాడు. ఫకీరెవడో వచ్చి రాచనగరును సొంత భవనంలాగా వాడుకుంటున్నాడని తెలియటంతోనే అబ్దుల్లా చక్రవర్తికి ఆశ్చర్యం వేసి ఎవరు చెప్పమా అనుకుంటూ వచ్చి చూశాడు. ఫకీర్ ఇంకా నిద్రపోతూనే ఉండటం వల్ల సాహసించి పాదుషా అతన్ని లేపలేకపోయాడు. ఫకీరు లేచే వరకు అక్కడ కనిపెట్టుకుని ఉండి లేవటంతోనే అబ్దుల్లా అతనితో, స్వామి, ఫకీర్ల నిమిత్తం మేం కట్టించిన సత్రాలు ఎన్నో ఉండగా తమరు రాజభవనాన్నే ఉపయోగిస్తున్నారే అని అడిగాడు. ఫకీరేమీ ఎరగనట్టు ఇది కూడా సత్రం అనుకునే నేను ప్రవేశించాను అన్నాడు. సత్రం కాదు మహాత్మా, మా తాత తండ్రి నివసించిన రాచనగరు, ప్రస్తుతం నేను ఉంటూ ఉన్నది అన్నాడు అబ్దుల్లా. ఓహో, అయితే మీ తాత ఇందులో ఎంతకాలం ఉన్నాడు అని యథాలాపంగా అడిగాడు ఫకీరు. 20 సంవత్సరాలు అని జవాబిచ్చాడు అబ్దుల్లా. మీ తండ్రి 50 సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా. నువ్వెన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు అని మరొక ప్రశ్న వేశాడు ఫకీరు. నా వయస్సు 30 ఏళ్ళు, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, జీవితాంతం వరకు ఇక్కడే ఉండబోతాను అన్నాడు అబ్దుల్లా. నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతావని అనుకుందాం, అప్పుడింక 70 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం ఈ భవనంలో నువ్వు ఉండవన్నమాట కదా అని అదో రకంగా చూశాడు ఫకీరు. అతను అలా ఎందుకన్నాడో అర్థం కాకుండానే పాదుషా చిత్తం అన్నాడు. ఫకీరు తల్పం మీద నుంచి లేచి, పాదుషా, నేను చెప్పానే ఇది సత్రంగాక మరేమిటి, నీ తాత తండ్రి కూడా ఇందులో కొంతకాలమే ఉండి వెళ్ళిపోయారు, నువ్వు కూడా అలాగా కొంతకాలం ఉండిపోయేవాడివే కానీ ఇందులో శాశ్వతంగా ఉండబోయేది లేదు. అలాంటప్పుడు ఈ భవనం కోసం కన్నబిడ్డల వంటి ప్రజల్ని పీడించటం ఎందుకు? ఈ సత్యాన్ని గుర్తించి ఇకనైనా వాళ్ల సొమ్మును వాళ్ల కోసం, వాళ్ల క్షేమం కోసమే వెచ్చించు అని హితబోధ చేస్తూ ఇంకా నాకు ఈ సత్రంతో పని లేదు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా జ్ఞానం తెచ్చుకుని వెంటనే 4 పన్ను తీయించివేశాడు. అంతేకాదు, నాటి నుంచి వెర్రిగా లోకుల సొమ్ము బలవంతంగా వసూలు చేసి ఆ భవనం కోసం వెచ్చించటం కూడా మానుకున్నాడు. కథ సమాప్తం. 3 ప్రశ్నలు. చాలా కాలం క్రిందట భువనగిరి అనే రాజ్యాన్ని బాహుబలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు పుట్టుకతోనే వంచకుడు, క్రూరుడును. తన పెద్ద సైనిక బలాన్ని ఎంతసేపు ఇతరులను వంచేందుకు, పరరాజ్యాలను అక్రమంగా ఆక్రమించేందుకు వినియోగించేవాడు. బాహుబలుడు పాలించేది కొద్దిపాటి భూపాకమే అయినా కవుల చేత, పండితుల చేత అనేక విధాలుగా స్తోత్రాలు చేయించుకోవటం అతనికి సరదాగా ఉండేది. ఆ కాలంలో ఒక్క భువనగిరి రాజ్యంలోనే కాక దేశ దేశాలలో గొప్ప పండితుడిగా కీర్తి పొందినవాడు ధర్మబలుడు. ఆయన ధన కనక వస్తు వాహనాలను, గోభూదానాలను ఆశించే స్వార్థపరుడు కాడు. అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండానే శిష్యులకు విద్యాబోధ చేస్తూ ఎన్నడూ రాజును ఆశ్రయించకుండా బేదతనంతోనే జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు.
బాహుబలుడు ధర్మబలుడి కీర్తి ప్రతిష్టల గురించి విన్నాడు. ప్రజాసామాన్యానికి అతడంటే ఉన్న భక్తి చూసి రాజుకు ఎక్కడ లేని ఈర్ష్య కలిగింది. ఎలా అయినా సరే ధర్మబలుడిని సాధించి లొంగ తీసుకుని పాదాక్రాంతుణ్ణి చేసుకోవాలని అనుకున్నాడు. ఒకనాడు నిండు కొలువులో అతన్ని ఆస్థానానికి పిలిపించి, నిన్ను గురించి చాలా ప్రమాదకర వార్తలు వింటున్నామే అన్నాడు బాహుబలుడు. ఆ మాటలకు ధర్మబలుడు నివ్వెరపోయాడు. రాజు కపటి క్రూరుడు అని అతనికి తెలుసు. నన్ను గురించా? ఏలిన వారి రాజ్యంలో శాంతంగా బ్రతికే పౌరుణ్ణి నేను అన్నాడు ధర్మబలుడు వినయంగా. బాహుబలుడు ఆ జవాబు విని ఉగ్రుడయ్యాడు. అతడి ముఖంలో క్రోధం తాండవించింది. నీ ఎత్తులు జిత్తులు కపటము వినయము నా దగ్గర సాగవు. విద్యాబోధ అంటూ నీవు రాజద్రోహం బోధిస్తూ ఉన్నట్టు మాకు తెలియవచ్చింది, జాగ్రత్త అన్నాడు. రాజు క్రోధంగా అడిగిన పలుకులకు ధర్మబలుడు కళవెళపడ్డాడు. ఏ నేరం చేయని తనపై రాజుకు ఇంత ఆగ్రహం ఎలా కలిగిందో తెలియక, ప్రభు, నాకు తెలిసిన శాస్త్ర విషయాలు విద్యార్థులకు బోధిస్తూ శాంతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను అని జవాబు చెప్పాడు ధర్మబలుడు సవినయంగా. బాహుబలుడి కోపం ఇంకా ఎక్కువయ్యింది. కావాలని తెచ్చుకున్న కోపం ఎంత కావలిస్తే అంత పరిమాణంలో పెరుగుతుంది కదా. నీకు శాస్త్ర విషయాల్లోనే అంత జ్ఞానం ఉండి రాజద్రోహానికి దూరంగా ఉండేవాడివే అయితే నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్పు అన్నాడు బాహుబలుడు. సరే ప్రభు అన్నాడు ధర్మబలుడు తలవాల్చి. రాజు కోరమేసం కొసల్ని పురివేసి, నా 3 ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వకపోయావంటే నీ తల నరికించి కోట కొమ్ముకు కట్టిస్తాను. ఇక ప్రశ్నలేవో జాగ్రత్తగా విను. 1, నేను ఈ తల మీది కిరీటంతో ఎంత విలువ చేస్తాను? దమ్మిడీలతో సహా లెక్క చెప్పాలి. 2, నేను ఈ ప్రపంచాన్ని ఓ మారు చుట్టి రావాలంటే ఎంతకాలం పడుతుంది? నిమిషాలతో సహా చెప్పాలి. 3, నువ్వీ ప్రశ్నలకు జవాబులిస్తూ ఉండగా నా మనస్సులో ఏం ఆలోచిస్తూ ఉంటాను బిడ్డలకు కూడా తెలిసేటట్టు స్పష్టంగా తెలియజెప్పాలి అన్నాడు. ఈ ప్రశ్నలకు జవాబులివ్వటం మానవులకు సాధ్యం కాదని ధర్మబలుడికి తోచింది. అయినా ప్రయత్నిద్దామనుకుని ఓ వారం రోజులు గడువు కోరాడు. బాహుబలుడు అనుమతించాడు. ధర్మబలుడు తిరిగి తన గ్రామం చేరుకున్నాడు. 3 ప్రశ్నలకు జవాబుల కోసం అనేక శాస్త్ర గ్రంథాలు గాలించాడు. తక్కిన పండితులను అడిగి చూశాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు. గడువు నాటికి ధర్మబలుడు తిరిగి రాజాస్థానానికి బయలుదేరాడు. కన్నీళ్లతో శిష్యులంతా వీడ్కోలిచ్చారు. గ్రామం దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఒక గొర్రెల కాపరి ఎదురై ఆయనకు నమస్కరించి విచారానికి కారణం అడిగాడు. ధర్మబలుడు సంగతి సందర్భాలన్నీ వివరించాడు. అంతా విని గొర్రెల కాపరి పెద్దగా నవ్వి, ఈ 3 ప్రశ్నలకు నేను జవాబులివ్వగలను. అయితే మీ దుస్తులు నాకివ్వండి, తక్కిన పని నా మీద వదిలేయండి అన్నాడు. మొదట ఆయన అంగీకరించలేదు. గొర్రెల కాపరి కాళ్ల వేళ్ల పడి ఎంతో బ్రతిమాలుకోగా ధర్మబలుడు ఒప్పుకున్నాడు. గొర్రెల కాపరికి ధర్మబలునికి పోలికలలో ఆట్టే తేడా లేనందున ధర్మబలుడు ఇంతవరకు ఒక్కసారి మాత్రమే రాజసముఖానికి వెళ్లి ఉన్నందున ఆ మార్పు తృప్తికరంగానే ఉంది. ధర్మబలుడి వేషంలో ఉన్న గొర్రెల కాపరి ఆస్థానానికి వెళ్ళగానే బాహుబలుడు చిరునవ్వు నవ్వి జవాబులు చెప్పమన్నాడు. గొర్రెల కాపరి గొంతు సవరించుకుని, మహాప్రభు, తమ మొదటి ప్రశ్నకు జవాబు చిత్తగించండి. తమ విలువ 99 రోకలు. ఎలా అంటే నక్షత్రకుడు సత్యహరిశ్చంద్రుణ్ణి 100 రోకలకే కదా అమ్మింది. సత్యహరిశ్చంద్రుని కన్నా తమ విలువ 1 రోక మాత్రమే తక్కువ అన్నాడు. బాహుబలుడు పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సత్యహరిశ్చంద్రుడితో తనను పోల్చటం ఎంతో తృప్తి కలిగించింది. 2వ ప్రశ్నకు జవాబు చెప్పమన్నాడు. ప్రభువు వారు సూర్యోదయంతోనే లేచి ప్రపంచం చుట్టి రావడానికి బయలుదేరితే సూర్యాస్తమయమై తిరిగి మరునాడు సూర్యోదయం అయ్యేసరికి 24 గంటలవుతుంది అన్నాడు గొర్రెల కాపరి. భేష్, వహ్వా వహ్వా అన్నారు ఆస్థానంలోని వారందరూ. అయితే 3వ ప్రశ్న అన్నాడు బాహుబలుడు కనుబొమ్మలు ముడిచి. చిత్తగించండి ప్రభు, తమ 3వ ప్రశ్నకు నా జవాబు మరేమంత కష్టమైంది కాదు. ఈ జవాబులిచ్చే నేను ధర్మబలుడినని తమరు మనస్సులో అనుకుంటూ ఉన్నారు.
కానీ నేను ధర్మబలుడిని కాదు, గొర్రెల కాపరిని అంటూ మీద కప్పుకున్న పండిత శాలువ, చెవికి పెట్టుకున్న కుండలాలు తీసి అవతల పడవేశాడు గొర్రెల కాపరి. ఆస్థానమంతా నివ్వెరపోయింది. బాహుబలుడు నిర్విణ్ణుడయ్యాడు. ఎంతో తెలివిగా చెప్పిన ఆ జవాబులకు అందరూ ఎంతగానో సంతోషించారు. ఇటువంటి అగ్ని పరీక్షకు నిలబడిన ధర్మబలుడిని, గొర్రెల కాపరిని ఇష్టమున్నా లేకున్నా సత్కరించక తప్పింది కాదు రాజైన బాహుబలుడికి. కథ సమాప్తం.